అత్యవసర సమయంలో సరియైన ఎంపిక ఎంతో ప్రాముఖ్యం. అది అన్నిటికన్నా ముఖ్యమైనది. ప్రకాశం జిల్లాలోనే అత్యంత అనుభవజ్ఞులైన ఆర్థోపెడిక్ సర్జన్స్ చే సేవలందిస్తున్న హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్. విరిగిన ఎముకలు, కీళ్ల నొప్పులు, యాక్సిడెంట్ కేసుల స్పెషలిస్టులు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి ఇంకొల్లు, డిఎన్బి ఆర్థో, FIJR కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ వెంకట రవీంద్ర రెడ్డి డిఆర్తో, ఎంఎస్ఆర్తో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్. ఎముకలు, కీళ్లు, నరముల విభాగం నందు మోకాళ్లు, తుంటి మార్పిడి ఆపరేషన్, విరిగిన ఎముకలు, అతకని ఎముకల ఆపరేషన్, ఆర్థోస్కోపీ, కీహోల్ సర్జరీ, నరాల సమస్యలు, స్పోర్ట్స్ ఇంజురీస్, లిగ్మెంట్ రికన్స్ట్రక్షన్, ఇల్లీ జిరోస్ ఆపరేషన్స్, అత్యంత క్లిష్టమైన ఆపరేషన్స్, వంకర తిరిగిన కాళ్లు చేతులు సరిచేయుట, సెరిబ్రల్ పాలసీ చైల్డ్, పుట్టుకతో వచ్చు అంగవైకల్యం సరిచేయుట, యాక్సిడెంట్ కేసులకు 24 గంటలు ఎమర్జెన్సీ ఆర్థోపెడిక్ కేసులు చూడబడును. మా ప్రత్యేకతలు: డిజిటల్ ఎక్స్రే, సిటీ స్కాన్, MRI, అధునాతన ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ECHS, సౌత్ సెంట్రల్ రైల్వే, ESI, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, APSP DCL, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. నగల షాపింగ్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. ఎక్స్పర్ట్స్ ని చూడనివ్వండి. బంగారం ధర, తరుగు ఛార్జీలు అన్నీ చూడాల్సి ఉంటుంది. బాగా బేరం ఆడమైనా రావాలి. అది లేదంటే పరిచయాలన్నా ఉండాలా. డిస్కౌంట్ లేదంటే ఇక ఆలోచన రానీకు. అట్లెందుకు? మలబా ఫేర్ ప్రైస్ ప్రామిస్ ఉంది కదా. అంటే సరసమైన తరుగు ఛార్జీలు, ప్రతి కొనుగోలు స్పష్టమైన బిల్లుతో. ఇంకా ఇండియా యొక్క బెస్ట్ గోల్డ్ రేట్ మీ సిటీలో. నిజమా? మరైతే ఎక్స్పర్ట్ కాకపోయినా నష్టమేం లేదు. బేరమాడే అవసరమే లేదు. పరిచయంతో పని లేదు. ఇంకా తరుగు ఛార్జీల్లో కళ్ళబొల్లి డిస్కౌంట్స్ ఉండవు. మీరు కేవలం ఇంత కొన్నా సరే ఎప్పుడు బెస్ట్ ప్రైజే దొరుకుతుంది. ఎక్కడైనా కంపేర్ చేసి చూసుకోవచ్చు. అదే మలబా ఫేర్ ప్రైస్ ప్రామిస్. Exactly. Malabar Fair Price Promise. Fair making charges for everyone, every day and everywhere. నమస్తే, P9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాటుసారా నిర్మూలనకు ముమ్మర దాడులు, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. అంగన్వాడీ కేంద్రాలను ICDS సూపర్వైజర్లు విధిగా తనిఖీ చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవనంలోని సమావేశ మందిరంలో ICDS స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉండాల్సిన దానికన్నా తక్కువ బరువు, ఎత్తు ఉన్న పిల్లలు ఎక్కువగా ఉన్న కేంద్రాల తనిఖీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. Basically, నేను నోట్ చూశాను. నాట్ కాంప్రహెన్సివ్ కాపీ. సూపర్వైజర్ సిటీ కదా, సిటీ కదా మీ చెప్పండి. ఏజ్ 25 your age. Okay. So now come to your table. ఈ మండలంలో ఉంది కదా, మండలం వరకు డేటా ఉందా? ఎక్కడ ఉంది చెప్పండి. దాన్ని ఈ 2160లో ఉన్న బ్రేకప్ చెప్పండి. 0 years ఎంతమంది ఉన్నారు, 1 year లో, 2 year లో, up to 5 year వరకు ఎవరు 2160లో ఎంతమంది ఉన్నారు? బ్రేకప్ ఉందా? నువ్వు చెప్పు. ఈ 2160కి నాకు బ్రేకప్ చెప్పు. 460. 0 to 1 year. 1 to 2 మస్ట్. ఈ టూర్ ప్లాన్స్ అడ్వాన్స్ టూర్ ప్రోగ్రామ్ ఫాలోడ్ బై యువర్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్. మీరు సిడిపిఓ చెప్పారు, హోంవర్క్ మీరు వెళ్ళి విజిట్ చేస్తున్నారు. ఉపయోగం ఏంటి? మీరు చేసిన సూపర్వైజర్స్ అంటే మీరు సూపర్వైజ్ చేసేసి గివ్ ఫీడ్బ్యాక్ టు ద కలెక్టర్. నేను విజిట్ చేశాను, ఇక్కడ ఇది బాగలేదు, ఇక్కడ బాగా ఉంది, ఇక్కడ బాగలేదు, నేను ఈ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, ఈ అంగన్వాడీ వర్కర్ ఫాలో చేశారు, ఈ అంగన్వాడీ వర్కర్ ఫాలో చేయలేదు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి, ఇక్కడ క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఇక్కడ ట్రైనింగ్ ఇష్యూస్, కెపాసిటీ బిల్డింగ్ ఇష్యూస్ ఉన్నాయి. దీస్ ఫీడ్బ్యాక్ షుడ్ కమ్ ఫ్రమ్ యువర్ సూపర్వైజరీ విజిట్స్. దీనికి ప్రొఫార్మా ఉందా లేదా? ఇన్స్పెక్షన్ లిస్ట్ ఉంది కదా, ఇన్స్పెక్షన్ ప్రొఫార్మా ఉంది కదా. ఈ ఇన్స్పెక్షన్ ప్రొఫార్మా హ్యాస్ టు బి కంపైల్డ్. సిడిపిఓస్ మీ ఆఫీస్లో కంపైల్ చేసేసి అసలు ఫీడ్బ్యాక్ ఐ విల్ గివ్ ఫస్ట్ విజిట్స్ అయిన తర్వాత యూ ఎక్స్ప్లెయిన్ మీ. ఓన్లీ సూపర్వైజర్స్ కాకుండా సిడిపిఓస్ వరకు మీటింగ్ పెడతాం.
let the CPOs will give a feedback of the results, then raise their problems. ఏమేమి ఉన్నాయి ఆ పర్టికులర్ ప్రాబ్లమ్స్ మన సూపర్వైజర్స్ వెళ్తున్నప్పుడు చూసుకొని ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిందా లేదా దీని మీద రివ్యూ కండక్టెడ్ బై బాపట్ల జిల్లా బల్లెకురువ మండలంలోని కొప్పెరపాడు గ్రామం నందు పాఠశాలల విలీనం పేరుతో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను అదే గ్రామంలో ఉన్న మరో పాఠశాలలోకి విలీనం చేయడం పట్ల బాపట్ల జిల్లా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై ధర్నా చేపట్టారు. టీఎన్ఎస్ఎఫ్ నాయకులు చేపట్టిన ధర్నా విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని టీఎన్ఎస్ఎఫ్ నాయకులకు మరియు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. రోడ్డుపై బైఠాయించిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. శాంతియుతంగా ధర్నా చేయడానికి వచ్చిన మాపై పోలీసులు ప్రవర్తించిన తీరును టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంటరీ నాయకులు ఖండించారు. వెంటనే పాఠశాలల విలీన ప్రక్రియను ఆపాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ పాఠశాలలు మాకే కావాలి, ఆ పాఠశాలలు మాకే కావాలి. పాఠశాల విలీన పద్ధతిని వెంటనే, పాఠశాల విలీన పద్ధతిని వెంటనే. అవునండి, డ్యూటీ చేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, రద్దు చేయాలి జీవన్ నంబర్ 115, జీవన్ నంబర్ 115 వెంటనే, రద్దు చేయాలి 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 జీవన్ నంబర్ 115 వెంటనే, జీవన్ నంబర్ 115 వెంటనే, రద్దు చేయాలి జీవన్ నంబర్ 115 వెంటనే, రద్దు చేయాలి జీవన్ నంబర్ 115 వెంటనే. జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, రద్దు చేయాలి జీవన్ నంబర్ 115 వెంటనే, రద్దు చేయాలి జీవన్ నంబర్ 115 వెంటనే, రద్దు చేయాలి జీవన్ నంబర్ 115 వెంటనే, రద్దు చేయాలి జీవన్ నంబర్ 115 వెంటనే. అవునండి, డ్యూటీ చేస్తామన్నారు. అవునండి, డ్యూటీ చేస్తామన్నారు. నమస్కారం. ఈరోజు బాపట్ల పార్లమెంట్ అద్దంకి నియోజకవర్గంలో కొప్పరిపాడు గ్రామంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పాఠశాల విలీన పద్ధతి ఏదైతే ఉందో దానివల్ల నష్టపోతున్నటువంటి పాఠశాలకి ఈరోజు వచ్చాము. ఇక్కడ విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కావచ్చు, అందరూ కూడా సంఘీభావంగా మా పాఠశాలను మాకే కావాలని ఈ రోజున హైవే నిర్బంధం చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ జీవో నెంబర్ 117 తీసుకొచ్చి పాఠశాల విలీన పద్ధతి ఏదైతే తీసుకొచ్చాడో ఈ పాఠశాల విలీన పద్ధతిని ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ ద్వారా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ద్వారా మేము కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ జీవో నెంబర్ 117 కనుక వెంటనే కనుక రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను అందరినీ కూడా కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తిరిగినా కూడా, విద్యాశాఖ మంత్రి ఎక్కడ తిరిగినా కూడా అడుగడుగున టీఎన్ఎస్ఎఫ్ అండగా ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రులకి అడుగడుగున అడ్డుకుంటామని టీఎన్ఎస్ఎఫ్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలో మద్యం అక్రమ తరలింపును అరికట్టాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులను కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. తన ఛాంబర్లో సబ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ మద్యం అడ్డుకోవడంతో పాటు నాటుసారా తయారీని నిర్మూలించాలని అన్నారు. వీటి నిర్మూలన కోసం దాడులు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సబ్ జాయింట్ డైరెక్టర్ ఎం సూర్యచంద్రరావు, ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆవులయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. సో ఏప్రిల్ 86 క్రోర్స్ అంటే ఏప్రిల్ ఎండ్ వరకు 86 క్రోర్స్ జరిగింది. అంటే మే ఎండ్ మంత్ 95 అయింది. సో ఏప్రిల్లో ఫస్ట్ న్యూ రేట్స్ అరైవ్ అయింది. దాంట్లో పెద్ద చేంజెస్ లేదు మార్చ్ ఏప్రిల్కి. మార్చ్లో ఇట్ ఇస్ 86.49.
సో ఏప్రిల్ ఎండ్లో ఇట్ ఇస్ 86.7. సో ఏప్రిల్ ఫస్ట్ నుంచి న్యూ రేట్స్ వచ్చేసి ఉంటే దానిపై ఇంక్రిమెంటల్ ఎఫెక్ట్స్ షుడ్ హావ్ బీన్ రివ్యూడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఏప్రిల్. సో రేట్స్ వల్ల ఇంపాక్ట్ లేదంటారా? రేట్స్ వల్ల వాల్యూమ్ అని చెప్పవచ్చా? ఫస్ట్ నుంచి రేట్ వచ్చేసిందా? ఏప్రిల్ ఫస్ట్ నుంచి ప్రోగ్రామ్ వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్ మంత్ చూస్తే పెద్ద చేంజెస్ లేదు. 8.49 నుంచి 86.49 నుంచి 86.7. ఒక 20 లక్షలు పెరిగింది, 20 లక్షలు పెరిగింది అంతే. అంటే మనకి ఏమైందంటే సార్ రేట్ వల్ల ఒంగోలు ఏరియాలో 150-120 in prevalence. Most of the agri ఇప్పుడు mostly we done it. So we covered the gap. ఇప్పుడు what is the scope? ఇంకా 10 కోట్లు ఎట్ల నుంచి కవర్ చేస్తారు? పిల్పరేజ్ కట్ అయిపోతుంది సార్ మెయిన్. అంటే పావర్టీ వల్ల ఎక్కువ ఇంక్రీజ్ అవ్వట్లేదు సార్. సో పావర్టీ వదిలేదు లేదు, వాళ్ళ దగ్గర మళ్ళీ తీసుకొని చేయడం కరెక్ట్ కాదు. సో వాట్ అదర్ మస్టర్స్ టు ఇంప్రూవ్. మనమైతే సార్ బాపట్ల జిల్లా అద్దంకి మున్సిపాలిటీ కార్మికులు చేస్తున్న సమ్మె 4వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ మున్సిపల్ ఆఫీస్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు ప్రజా సంఘ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల న్యాయపరమైన కోరికలు తీర్చేందుకు యూనియన్ నాయకులతో చర్చలు జరపాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే విధంగా ట్రెజరీ నుంచి జీతాలు ఇవ్వాలని, అదేవిధంగా వైద్య సౌకర్యం, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి పట్టుదల వదిలి మున్సిపల్ కార్మికుల యూనియన్తో వెంటనే చర్చలు జరపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను, పరిష్కరించాలి మున్సిపల్ కార్మికులు. ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు 20,000 రూపాయలు కనీస వేతనం, ఇవ్వాలి కనీస వేతనం 20,000 రూపాయలు. పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను, పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను, మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి కనీస వేతనం 21,000 రూపాయల సమస్యలను, ఇవ్వాలి కనీస వేతనం 21,000 రూపాయల్ని, ఇవ్వాలి కనీస వేతనం 21,000 రూపాయల్ని. న్యాయమైనటువంటి కోరికలు, వాటిని ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి పరిష్కరించాలి. గతంలో ఇచ్చినటువంటి హామీల్ని ప్రభుత్వాలు నిలబెట్టుకోవాలి. మీకు తెలుసు, మనం గడిచినటువంటి గత 2 సంవత్సరాల కరోనా కాలంలో ఆరోగ్యానికి భయపడక, ప్రాణాలని లెక్క చేయక, ఎంతమంది ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మన కోసం పారిశుద్ధ్య కార్మికులు వారి యొక్క కర్తవ్య నిర్వహణలో నిజంగా ధైర్య సాహసాలని, త్యాగాల్ని ప్రదర్శించారు. ఇవాళ మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి కార్మికుల్లో ఎక్కువ భాగం కాంట్రాక్ట్ కార్మికులుగానే పనిచేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ కాంట్రాక్ట్ కార్మికుల ఎడల సరైనటువంటి వైఖరి అవలంబించడం లేదు. కార్మిక వ్యతిరేక విధానాలని అనుసరిస్తున్నాయి. అందుచేత మున్సిపల్ కార్మికుల యొక్క న్యాయమైనటువంటి సమస్యల్ని, డిమాండ్ని పరిష్కారం చేయాలని, శాంతియుతంగా ఈ సమస్యని పరిష్కారం చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలని ప్రభుత్వానికి మనం చేస్తున్నాం. ఈ మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా గురు పౌర్ణమి సందర్భంగా దొనకొండ మండలం షిరిడి సాయి మందిరంలో విశేష కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక హారతులు ఇచ్చారు. పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ చేపట్టారు. న్యూస్ మించే ముఖ్యాంశాలు మరోసారి. నాటుసారా నిర్మూలనకు ముమ్మర దాడులు, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు అంతర్జాతీయ స్థాయి అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన ఒంగోలు నగరంలో. ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ జి స్వర్ణలత ఎంపీబీఎస్ ఎంఎస్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఫెలోషిప్ ఇన్ ఇన్ఫర్టిలిటీ, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. ఫెసిలిటీస్: సాధారణ కాన్పులు మరియు సిజేరియన్ విభాగం, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, 24 అవర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్, గైనకాలజీ, ఇన్ఫర్టిలిటీ, పిల్లలు లేని వారికి IUI సౌకర్యం, లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ, లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా గర్భసంచి తొలగించుట, లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ, గర్భసంచి కణుతులు ఫైబ్రాయిడ్స్ తొలగించుట, ఒవేరియన్ సిస్ట్, అండాశయంలో నీటి బుడగలను లాప్రోస్కోపిక్ ద్వారా తొలగించుట, ట్యూబెక్టమీ, ట్యూబల్ రీకాన్యులేషన్, తరువాత పిల్లలు కలగడానికి పేగులు తిరిగి కుట్టడం, సాక్రోకొల్పోపెక్సీ, పేగు జారిన వారికి సర్జరీ, మెనిస్ట్రియల్ ప్రాబ్లమ్స్, నెలసరి సమస్యలు, ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్, ఫిమేల్ క్యాన్సర్ స్క్రీనింగ్. అర్హులైన తెల్ల కార్డుదారులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవా పథకం ద్వారా వైద్య సేవలు అందించబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి. కిమ్స్ హాస్పిటల్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్, నార్త్ బైపాస్ రోడ్, NH5, అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు.